దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు వాగ్దాన కీర్తనలు 99 అధ్యాయం 7వ వచనం. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు మోషే గారి ద్వారా అరణ్య మార్గమందు నడిపించబడుతున్నప్పుడు దేవుడని యెహోవా వారికి పగటివేళ మేఘస్తంభమే, రాత్రివేళ అగ్నిస్తంభమే వారికి ముందుగా నడిచారు. అయితే మేఘస్తంభములో నుండి ఆ ప్రజల నిమిత్తము దేవుడైన యెహోవా మోషే గారితో అనేక విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. అయితే దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి కట్టడలు, శాసనములు, విధులు ఆ ప్రజలకు మోషే గారు చెప్పినప్పుడు ఆ ప్రజలు వాటిని అనుసరించి జీవించేవారు. అలాగే దినాన దేవుడు వాక్యమై ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. వాక్యం ద్వారా దేవుడు ఏదైతే నీకు తెలియచేస్తున్నారో ఆ యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేసుకో. ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని గొప్పగా దేవునిలో అమర్చుకో. వాక్యం ద్వారా నీ ప్రతి పాపమును కడిగి వేసుకో. మరి ప్రతి పాపాన్ని విడిచిపెట్టు. అయితే వాక్యమై ఉండి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని గైకొనుటకు, ఆ వాక్యాన్ని అనుసరించుటకు నువ్వు ప్రయత్నం చేయి. దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రము ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులు. మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరెంతో ప్రేమించేవారుగా ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క మాటలు ఎవరైతే గైకొంటారో వారి జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు వారు చూస్తారు. దేవుని యొక్క వాక్యం అనే ఉదక స్నానం చేత నీవు పరిశుద్ధపరచబడినప్పుడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి నువ్వెంతో సిద్ధపడగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణను, వారిని వారి పిల్లల్ని పోషించండి. వాక్యం ద్వారా మీరు ఏదైతే వారికి తెలియచేస్తున్నారో అయ్యా తండ్రి, ఆ మాటలు వారి గైకునే వారి గుండెటకు సహాయం చేయండి. వారిని వారి పిల్లల్ని ఎంతో పోషించండి. వారి చుట్టూ, వారి గృహాల చుట్టూ, వారి పొలాల చుట్టూ, వారి సమస్త విషయాల చుట్టూ మీ సన్నిధి ఎంతో తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని, ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని, కీడు శోధన పాలించి తప్పించమని, అంధకార విరోధ చీకటి కార్యం లయమిచ్చేయమని, పరిశుద్ధ పరలోక అభిషేకాన్ని బిడ్డలకు ఎంతో దాయిచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మీరంతో సమర్పించాడు వేడుకుంటున్నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.